చేసినటువంటి చదువుతారమ్మా మీరు మేనత్తగా రండి. 128వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. మరి ఇది ప్రత్యేకముగా ఒక కుటుంబము ఎలాగ ఆశీర్వదించబడాలి, దేవుని హత్తుకుంటే ఎలాగ ఆశీర్వాదం అందుతుంది అనేటువంటిది ఈ కీర్తనలో ఉన్నది. కనుక బైబిల్ పట్టుకొని రావాలి, మొబైల్ కాదు. బైబిల్ షుడ్ బి దేర్. బైబిల్ పట్టుకొని రావాలి. నూట 128వ కీర్తన 128వ కీర్తన మొదటి నుంచి చివరి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచివారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడు అయిన తండ్రి, నీ పావన పరిశుద్ధాత్మ తండ్రి సంస్కృతులు మీరును పరలోకపు దూతలను పరిశుద్ధులను ఈ వివాహంలోనికి వచ్చి నూతనముగా జతపరచబడి ఈ వధువులను ఆశీర్వదింపగలందులకు ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరము లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇప్పుడు పేర్లు ప్రకటించిన ముగ్గురు కూడా ముందుకు రండి. ముందుకు వచ్చి నిలవబడి మరి తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు దానియేలు గారు. నేల నుండి నిర్మించి ఆదామ వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రకటెంపుటలను ఒక దానికి తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేసిన తర్వాత దేవుడైన యెహోవా ద్రాక్షరసం పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకను రాలేదనిను. ఆయన తల్లి పరిసరకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడెను. యూదుల శుద్ధకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ భాషలో నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని Ranga
అందరికీ మరణాత కొద్ది సమయం కాబట్టి ప్రతి కుటుంబ చరిత్రకు దేవుడు అందించిన వాక్యము అవసరము కాబట్టి మరి ఈ వివాహానికి వాక్యము ఆ తదుపరి ప్రమాణములు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి కొద్ది సమయం అటు ఇటు తిరిగేవారు, అక్కడ ముచ్చట్లాడుకునేవారు, కొద్ది సమయం ఒక పావు గంట 2 నిమిషాలు దయచేసి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన. గనుడైన దేవా వందనములు. వివాహమును నీవే జరిగించావు, కుటుంబములుగా ఏర్పరిచావు. నాటి నుండి నేటి వరకు ఆశీర్వదించిన బట్టి వందనాలు. ఈ వివాహమును ఉద్దేశించి, వధూవరులను ఉద్దేశించి దేవా సమకూడి ఉన్న మేమందరమును ఏ మాటల చేత బలపడాలో, వెండి బంగారముల కంటే దేవా భూమి ఆకాశముల కంటే విలువైన గొప్పదైన మీ గ్రంథములోని సంగతులు ఈ తరుణమందు మాకు వినిపించుమని దేవా, మీ మాటల్లోని జీవము దేవా ఆశీర్వాదము మా అందరికీ ప్రాముఖ్యంగా వరునిగా వధువుగా సిద్ధపడిన బిడ్డలకును మీరు అందించుమని వాక్యమై ఉన్న యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభునామమున ఈ ప్రత్యేక వివాహ కార్య ఆశీర్వాదము, వాక్యానుసారమైన ప్రవర్తన, పరలోకపు నిత్యారాధన సహవాస భాగ్యము త్రియేక దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. కొద్ది నిమిషాలు అందరూ నాయకు చూడండి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రాముఖ్యమైన మాట పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ 13వ అధ్యాయం 4వ వచనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మా ఇక్కడున్న కొంచెం మాట్లాడబాకుండా మా 10 నిమిషాలు మౌనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకములలో దేవుడు సర్వ సృష్టిలో మానవులకు అవసరమైన అన్ని ఈవులు అందిస్తూ వచ్చారు. దేవుడు అందించిన ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదము దైవజనులు బైబిల్ ప్రత్యేకమైనది, ఘనమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకున్నది. ఏమండి? వివాహము మానవునికి ఏంటంట? వివాహము అనే మాటను మనం ఆలోచన చేయగలిగితే విడివిడిగా ఉన్న ఇద్దరు యవ్వనస్తులను వేరు కుటుంబములో నుండి, వేరు గ్రామములో నుండి, వేరు పద్ధతులలో నుండి, వేరు ఉద్దేశాలలో నుండి, ఏమండి వేరు ఇంటి పేర్ల నుండి దేవుని వాక్యము చేత ఇరువురిని ముడివేసి వారి జీవిత కాలం అంతా హత్తుకొని జీవించులాగా చేయగలిగిందే వివాహం. అంతేనా కాదా? అందరం వింటున్నారా? వింటలేదా? విడివిడిగా ఉన్నవారిని దేవుని వాక్యము చేత ముడివేసి వారి జీవిత కాలం అంతా ఒకే కుటుంబముగా హత్తి ఉండే అనుభవమే వివాహం. ఈ సమయం ముందు దేవుని వాక్యము చేత ముడివేయబడుతున్నటువంటి ఇరువురు యవనస్తులు బాబు నమర్చబడుతున్న వీరు దేవుని
దేవుని సంఘముగా విశ్వాసులంగా మనం అందరం సమకూడి ఉన్నాం కాబట్టి ఈ సమయమందు విత్తబడేటువంటి మాటలు ఒకటి వారిరువురికి అలాగే సమకూడి ఉన్న మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథ చరిత్రలో దేవుడే కుటుంబమును ఏర్పరిచారు. కుటుంబ జీవితాన్ని ప్రతి సాటి అయినా ఒకవేళ నేటి కాలంలో చాలా మంది సాటి భూ సంబంధమైన అనేకమైన వాటిని అనుకోవచ్చేమో, కానీ దేవుని వాక్య ప్రకారం మనం గమనించగలిగితే ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని రకాలున్నా ఆదాముకు సాటైన సహాయము కనబడలేదట. ఇప్పుడే మనం చదువుకున్న ఆదికాండము 2వ అధ్యాయం 18-24 వచ్చిన వరకు నరునికి సాటిన సహాయమును దేవుడు ఏర్పరిచారు. ఆ సాటిన సహాయమును చూసినటువంటి ఆదాము గారు అంటారు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాది అని అంటారు. ఆదాములో సగభాగముగా ఏర్పరచబడినటువంటి సాటిన సహాయము ఇద్దరిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీళ్ళు వేరు కాదు, ఒక్కరే అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు జతపరిచినటువంటి ఈ ఇద్దరు ఒక్కరే. నిజంగా ఎలా ఒక్కరవుతారు? 12వ అధ్యాయం నుండి సుమారుగా 20వ అధ్యాయం వరకు ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో ఇద్దరు, అబ్రహాము, శారా. అబ్రహాము, శారా. ఈ ఇద్దరు జతపరచబడిన నాట నుండి వారి జీవిత కాలం అంతా దేవుని ఎదుట చూపించిన ఒక అనుభవాన్ని బట్టి వారిద్దరూ ఒక్కరుగా ఉన్నారు. నిజంగా వారిద్దరు ఎలా ఒక్కరయ్యారు? వారిలో ఉన్న ఒకే అనుభవం ఏంటి అంటే పౌలు గారు జ్ఞాపకం చేస్తూ రోమా పత్రిక 4వ అధ్యాయంలోనేమో అబ్రహాము గారిని చూపిస్తాడు. పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ 11వ అధ్యాయంలోనేమో శారాను చూపిస్తున్నారు. ఇద్దరు మనుషులు భార్యాభర్తలయ్యారు. ఈ ఇద్దరట ఒకే శరీరముగా ఉన్నారు, ఒకే అనుభవం కలిగి ఉన్నారు. ఏంటి వారికి ఉన్న అనుభవం అంటే విశ్వాసము. ఒకసారి అందరు చెప్తారా? ఒక 5 నిమిషాలమ్మా ఇటు తిరిగి కూర్చుంటే తర్వాత పెళ్లి అయిన తర్వాత మీరు అందరూ గుంపుకు కూర్చొని మాట్లాడుకోవచ్చు. దేవుణ్ణి గణపరచాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఈ వైపు తిరగండి, తర్వాత మాట్లాడుకోవచ్చు పెళ్ళి అయిన తర్వాత. విశ్వాసము కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, వారి జీవిత కాలంలో శ్రమలున్నాయి, బాధలున్నాయి, ఆటంకములున్నాయి, అనేక శోధనలు ఉన్నాయి. ఇన్నున్నా సరే దేవుని యందు ఇద్దరు కూడా ఒకే అనుభవాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని చూపించారు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని జనములకు కుటుంబముగా మార్చివేశారు. దేవునికి మహిమ కలుగును కాక. ఆరంభ కాలములో దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఫలించండి, విస్తరించండి, భూమిని నింపండి. ఇప్పుడు నూతనంగా జతపరచబడుతున్నటువంటి ఈ సీమోను, దీపిక, ఈ కుటుంబ జీవితము వాక్యముతో, ప్రమాణములతో ముడివేయబడి ఇక ముందు నాకు ఎంతమంది ఉన్నా సరే మీ ఇరువురి జీవితంలో కనబడవలసిన ఒకే లక్షణం, ఒకే అనుభవం ఏంటది? విశ్వాసము. చెప్పండి గట్టి, చెప్పండి ఇద్దరు. విశ్వాసం. ఇదే పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా సర్వమానవాళిలో కోరుకుంటున్నాడు. భూలోకములో అనేకమైన వాటిని బట్టి కలవరపడుతున్న వారలారా, కలవరపడద్దు, నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు కోరుకుంటున్నారు.
వరునిగా వధువుగా ఈ సమయం జతపరచబడుతూ ఓ కుటుంబముగా కట్టబడుతున్నటువంటి వారికి విశ్వాసం అవసరము. ఇక్కడ కూర్చున్న మనందరి కూడా దేవుడు మనడానికి అన్ని అనుభవాలకు మనం అందరం దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆదికాండం 22వ అధ్యాయము 24వ అధ్యాయం, ఈ 2-3 అధ్యాయములలో మనకు కుటుంబం కనబడుతుంది. ఆ ఇద్దరిలో ఉన్న ఒకే అనుభవం, ఒకే లక్షణము, ఇద్దరు ఒక్క శరీరముగా ఉంటూ వచ్చారు. ఆ కుటుంబము ఇస్సాకు రిబ్కా. ఎవరంట? ఇస్సాకు రిబ్కా. ఈ కుటుంబంలో ఉన్న ఒకే అనుభవం ఏంటి అంటే విధేయత. చెప్పగలుగుతారా? ఏంటది? విధేయత, లోబడుట. ఒకవేళ దేవుని వాక్య ప్రకారం సీమోను, దీపిక ఇద్దరు కలిసి దేవునికి లోబడాలి, దేవునికి విధేయులు అవ్వాలి. దేవుని యొద్ద నుండి ఏ దీవెన పొందాలన్నా, దేవుని యొద్ద నుండి ఏ ఆశీర్వాదం పొందాలన్నా, వారి జీవిత కాలంలో అనేకమైన వాటిలో బహుగా దీవించబడాలన్నా, ఏమండి, దేవుని ఎదుట మీ బ్రతుకులలో ఏముండాలి? విధేయత. రక్షకుడైన యేసు దేవునికి లోబడే అనుభవం మనకు ఉండాలి. మూడవదిగా మనం చూడగలిగితే ఆదికాండ గ్రంథములోనే బహుశా 29-30 కొన్ని అధ్యాయములు మనం గమనించగలిగితే అక్కడ మరొక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో ఇద్దరు మనుషులు, భార్యాభర్తలు, ఏమండి, ఒకే అనుభవం కలిగి ఉన్నారు. వారు ఒక్క శరీరముగా ఉన్నారు. యాకోబు, రాహేలు. ఎవరంట? యాకోబు, అంతకు మించి దేవుని ప్రేమించారు. అంతకు మించి ఈ సమయమందు కుటుంబముగా కట్టబడుతున్నటువంటి సీమోను, దీపిక మీ జీవిత కాలమంతా, ఏమండి, ఈ రోజు నుండి ఆరంభ కాలములో ఎంత ప్రేమ ఉంటుందో దేవునిని బట్టి మీ జీవిత కాలం అంతా దేవుని ప్రేమ, మీలో ఒకరినొకరిలో ప్రేమ అనుభవం ఉండాలి. ఇద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించే అనుభవం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి నశించిపోవలసిన మన బ్రతుకుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మన బ్రతుకులను బలపరిచాడు. అంత ప్రేమించాడు దేవుడు మనల్ని. ఈరోజు డబ్బును ప్రేమించేవారు, మనుషులను ప్రేమించేవారు, లోకాశులను ప్రేమించేవారు, లోకముల ఆభరణాలను ప్రేమించేవారు ఎవరైనా కావచ్చు, మొదట దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నాలుగవ కుటుంబము బైబిల్ గ్రంథములో పరిశుద్ధుడు మత్తయి గారు రాస్తూ మొదటి అధ్యాయములోను, పరిశుద్ధుడు లూకా గారు రాస్తూ మొదటి 26వ వచనంలో ఇద్దరు కనబడుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులట ఒకే శరీరం అయ్యారు, ఒకే అనుభవం కలిగి ఉన్నారు. ఒకే శరీరముగా ఉన్నారు, ఒకే అనుభవం కలిగి ఉన్నారు. ఏంటి వారి జీవితంలో అనుభవం అంటే, గమనించాలి, దేవుని కొరకు జీవించేటువంటి నీతి. వారు నీతిమంతులు. వారు ఎవరంట? నీతిమంతులు. గమనించాలి, నేను ఉదయకాలం వచ్చినప్పటి నుండి ఇప్పుడు గమనిస్తూ ఉన్నా. మరి సీమోను యవనస్తుడే, మరి దేవుని కొరకు, కాపరి కొరకు పరుగు ఉంటున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. యవన కాలంలో ఎంతటి ప్రయాణకాలు రావచ్చు, ఎవరి ద్వారానో చెప్పలేము. సాతానుడు పొంచి ఉంటాడు కాబట్టి ఏదేమైనా సరే దేవుని మాటను, దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన అవకాశమును, దేవుడిచ్చిన విశ్వాసమును వారు కాపాడుకోవాలి. అదే నీతి. దేవునికి మహిమ కలుగును గాక. అదే నీతి.
ఐదవదిగా మనం చూస్తే మరొక కుటుంబాన్ని మనం చూడగలిగితే లూకా శుభవర్తమానము పరిశుద్ధుడు లూకా గారు రాస్తూ మొదటి అధ్యాయంలో మరొక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబములో ఏమండి ఆ కాలములో ఏమండి పౌలు గారు, బర్నబా గారు ఇలాగ అనేక మంది ప్రభువుని గురించి ప్రకటిస్తున్న కాలములో ఆ కుటుంబం అట పరిచర్య గుణము కలిగిన వారు. ఏ గుణము? పరిచర్య గుణం. ఇద్దరు కూడా ఎప్పుడు యాజకుడు వచ్చినా వాళ్ళు ఏం చేసేవారు? వారి గృహంలో చేర్చుకొని పరిచర్య చేస్తూ చుట్టుపక్కల అనేకులు పిలుస్తూ ఏమండి యాజకుని ద్వారా, అభిషక్తుని ద్వారా ఏమండి బలమైన సువార్త ప్రకటించడానికి వీరు సాధనాలయ్యారు. అకుల ప్రిస్కిల్లాలో ఉన్న ఒకే అనుభవం, ఇద్దరు ఒకే మనస్సు ఏంటంటే పరిచర్య చేయడం, యాజకులను చేర్చుకోవడం, పరిచర్య చేయడం, అనేకులకు ప్రకటింప చేయడం. మరి సీమోను, దీపిక ఇక ముందున్న కాలంలో కూడా కాపరి విజ్ఞాపనయ్య గారు ఏ సందర్భంలో వచ్చినా బైబిల్ మిషన్ కొరకు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎంతవరకు సహకరించాలో పరిచర్య విషయంలో, ఓ బలమైన సంఘము కొరకు కాపరికి ఎంతగా పరిచర్య చేయాలో వారి జీవిత కాలంలో, ఇంకా వారి జీవిత కాలంలో గొప్పగా పరిచర్య చేయడానికి వారు ప్రయాసపడాలి. ఇది ఒక్క శరీరముగా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 6 కుటుంబాలలో 6 అనుభవాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒకటి విశ్వాసం, పరిచర్య. ఈ 6 అనుభవాలు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి అద్భుతం జరిగిందో, మీ కుటుంబ జీవితంలో కూడా ఈ 6 అనుభవాలను బట్టి మీరు దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారు అవుతారు. మీరు ఆశీర్వాదం అందుకునేవారుగా ఉంటారు. భావి కాలములో మీ కుటుంబం విస్తరించబడుతుంది. మీ ద్వారా అనేక కుటుంబాలు దేవుని సహవాసంలోనికి, దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నుండి ఈ వివాహ కార్యమును బట్టి, ఈ వాక్యమును ద్వారా మీ జీవితాల్లో కూడా విశ్వాసము, విధేయత, ప్రేమ, ఏమండి నీతి, ప్రార్థన, పరిచర్య గుణము కలిగి దేవుని ఆత్మతో నింపబడి ఏమండి ఓ బలమైన కుటుంబముగా భావి కాలములో మీరు దీవించబడాలి. మీ ద్వారా అనేక కుటుంబాలు బైబిల్ మిషన్ల ద్వారా దేవుని రాజ్యానికి చేర్చబడాలి. అట్టి ధన్యత, భాగ్యము ఈ వాక్యమును బట్టి ప్రభువతి వందనము. వేరువేరుగా జతపరచ విషయాలు ఇప్పటి వరకు బోధించారు. ఈ 6 అంశములు, ఈ 6 అనుభవములు మీ దాసుడు సీమోను తనకు జతపరచబడబోతున్న దీపికకు ఇరువురికి అందించి భావికాలములో బలమైన కుటుంబముగా ఈ చుట్టుపక్కల వారికి, సంఘములో ఉన్న వారి కాపరి దేవ మీకును నిలబెట్టి, ప్రత్యక్షపరిచి, గొప్పగా ఆశీర్వదించి బలపరచు. బలమైన సాధనములుగా నిలబెట్టు దేవా. ఈ వాక్యము మా అందరి అంతరంగంలో ముద్ర వేసి భద్రపరచు. మీ దీవెనకు వారసులుగా, మీ రాకడకు, మీ రాజ్య వారసులు మీరు సుఖపడు భాగ్యము దయచేయమని, ఇంక జరగవలసినటువంటి వివాహ కార్యం అందరినీ మీ మహిమార్థమై జరిగించు. ఈ కుటుంబము కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నారు. కాపరి కోడి మరి స్థలంలో ఉన్నారు. దాన్ని బట్టి చాలా సంతోషము. మరి ఈ సమయం ముందు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా ఎదురు బదురుగా ముందుకొచ్చి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాం. ఎదురు బదురు ఒకరినొకరు చూస్తే మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను మనము కూడి ఉన్నాము.
వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఉన్నదని దేవుడే ఆదామును నిర్మించి ప్రకటింపగడ చేసి హవ్వనుగా చేసి భార్యగా ఇచ్చట వలన ఆది దంపతుల పతన సమయమున స్త్రీ సంతానమందు లోకమునకు రక్షకుడిగా జన్మించునని వాగ్దానం చేయబడిన క్రీస్తు ప్రభు వచ్చి కానా వివాహములో నీళ్లను ద్రాక్షరసంగా చేసిన మొదటి అద్భుత క్రియ వలనను క్రైస్తవ సంఘమును పరిశుద్ధాత్ముడు వధువుగా సిద్ధపరిచి వరుడైన క్రీస్తు ప్రభుతో ఐక్య పరచుడికై మధ్యాకాశంలోనికి కొనుక్కోనయ్యున్నందుల వలనను క్రీస్తునకును అయిన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును ఈ వివాహము సూచించున్నది. కనుక ఈ వివాహము ఆ పరిశుద్ధమైన స్థితిని అలంకరించినది మరియు ఇది ఘనముగా ఎంచదగినది అని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కనుక దీనిని ఎవరు అనాలోచనగానో చులకనగానో పూనుకొనకూడదు. వివాహం ఏర్పడిన ఉద్దేశములకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి వివాహం అనేది మరొక పరిశుద్ధమైనది, అలాగనే భక్తితో చేయవలసిందని చెప్తున్నారు. కాబట్టి మరి వివాహం జరిగేటప్పుడు కొంతమంది ఈ స్ప్రే బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. అలాగనే ఆ యొక్క ప్రేమ జ్ఞానముల యందును పెంచబడినట్లు వివాహం ఏర్పరచబడినది. రెండవ ఉద్దేశము, వివాహముల గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుచున్నది. ఇది బైబిల్లోని వాక్యములకు అనుగుణ్యముగా ఉన్నది. పాపం వలన వివాహంలో కొంతవరకు భంగము కలిగినను గౌరవ బుద్ధి తొలగలేదు. ఇట్టి గౌరవ బుద్ధి కలిగి ఉండడం బట్టి ఇది ఏర్పడి ఉన్నది. మూడవ ఉద్దేశ్యము, ఒకరికన్నా ఇద్దరు ఉండటం మేలును ఫలమునై ఉన్నది. దేహాత్మల విషయముల యందు ఏకమై ఒకరికొకరు తోడై ఒకే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృప చొప్పున నియమించడం బట్టి ఇది ఏర్పడినది. నాలుగవ ఉద్దేశం, ఆరాధన అనంతరం పుస్తకములో తమ పేర్లు రాయటం బట్టి భూమి మీద ఉన్న భక్తుల కుటుంబంలో వీరి కుటుంబము కూడా ఒకటిగా నియమించడానికి ఇది ఏర్పడి ఉన్నది. దేవుని సన్నిధి యందు నిలిచి ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారు ఎవరికైనా వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతువేదన తెలిసి ఉంటే తెలియచేయాలి. మా అందరికీ మరి అనుగ్రహించి వివాహము చేసుకుని వీరిద్దరిపై నీ కృపావరములను కుమ్మరించు. ఏ నిర్ణయము చొప్పున వీరిద్దరును పరిశుద్ధ వివాహములో ప్రవేశించుచుండగా ఆయమానమగు క్రైస్తవ జీవితమునందు వివాహజేయ నీవు అనుగ్రహించు సకల సుఖ సౌఖ్యములను కృతజ్ఞతతో అనుభవించుటకును తమ విధి కృత్యములను చక్కగా నిర్వహించుకున్నటకును శ్రమల యందు ఓర్పు కలిగి సంసారిక జీవితంలో క్రమముగా జరిగించుకున్నటకును నీ నడిపింపును నీ ఆదరణ అనుగ్రహించుమని సీమోను దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు మరి స్త్రీని స్వీకరించువా? ఈమెను ప్రేమించి ఆదరించి సుఖదుఖం ఎందుకు కాపాడి బ్రతుకాలమంతయు ఈమెని హత్తుకొని ఎందువా? ఇప్పుడు నిన్ను అడుగుతున్నా అమ్మ దీపిక దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని స్వీకరించువా? ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముని ఎందుకు కాపాడి బ్రతుకాలం అంతా ఈయనని హత్తుకొని ఎందువా? ఆయన చూసి చెప్పు. వివాహము చేసుకుంటే ఈ స్త్రీని మరి పురుషునికి ఇచ్చేవాడు తల్లి తండ్రి స్టేజ్ మీదకి రావాలి. అలాగే పెళ్లి కుమారుడికి తల్లిదండ్రి, పెళ్లి కుమార్తెకి తల్లిదండ్రి. మీరు కూడా చేతులు ఫోటోగ్రాఫర్స్ కిందకి వెళ్ళండి. ఇప్పుడు ప్రమాణములు జరిగించుకుందాం. మరి ఈ సమయం అంటూ మరి గ్రామ పెద్దలు మరి ఇరు పక్షముల వారు మరి పెళ్లి జరుగుతుంది కనుక ముందుకు రావాలి. సీమోను అను నేను సైడ్ కార్తీక్ సైడ్
దీపికను నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమయందును నేమయందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సమకక్షించడానికి నా భార్య అనగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగిద్దనని ప్రమాణము చేయుచున్నాను. దీపిక అనే నేను సీమోను నిన్ను అనే నేను నా జీవిత కాలమంతి దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును నేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటై నా భర్తనుగా పెళ్ళి చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె తరపు వారు ఏమిస్తున్నారో ఉందాము. యాకోబు గారికి మరి మామగారు ఏం చేశారంటే చిన్న కుమార్తెని ఇస్తామని చెప్పి పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేసేసారు. అందుకే ముసుగు తీయాలి. ముసుగు తీసి ఫోటోగ్రాఫర్స్ కావాలి చేయండి. సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాము. స్వీకరించువా పురుషుడు నాతో చెప్పాలి. సీమోను నాతో చెప్పాను. నేను దీపిక నిన్ను నా జీవితకాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను లేమియందును ఆరోగ్యమును ప్రేమించి సంరక్షించుటకు పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిద్దనని ప్రమాణము చేయుచున్నాను. మైక్ సౌండ్ కూడా మైక్ సౌండ్ అంటే కంకరు దీపిక అనే నేను సీమోను అనే నిన్ను నా జీవితకాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైన కీడుకైన కలిమియందు నేమియందు ఆరోగ్యమందు అనారోగ్యమందు నిన్ను ప్రేమించి సంస్కరించుటై నా భర్తనుగా పెళ్లి జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దీవెనను తారాళముగను వీరలపై
ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటి నిన్ను పాలి భాగస్వామిని చేసుకుని ఎల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైన భర్తగా ముందు నన్ను వాగ్దానకు సూచనగా ఈ మంగళ సూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట కట్టుచున్నాను. అంగీకరించము. అంగీకరిస్తున్నాను. అంగీకరిస్తున్నాను. అలాగే ఉంగరాలు మాత్రం ఉంగరాలు ప్రేమకును నమ్మకమునకు సూచనగా ఉంగరమును అంగీకరించుము. నువ్వు కూడా ఇప్పుడు వివాహ సంబంధమైన ప్రేమకును నమ్మకమునకు సూచనగా ఈ ఉంగరమును అంగీకరించుము. దండలు వీరిపై నిండైన దీవెనలు కుమరించుము. వీరిద్దరికీ అవసరమైన సకల కృప దయచేయము. నీ పావన ఆత్మతో నింపి నీ చిత్తమును బయలుపరచుడు. నీవే కనబడి దూతలతోను నీతోను సహవాసము గర్వములు జరుగు ప్రార్థనా స్థుతులు మీరు చేయ ధర్మ కార్యములు నీ సన్నిధి జ్ఞాపకం ఉన్న కష్టములో నీవు తోడ్పడి మనకు సంపూర్ణ రెడ్డి గారు రెండు శుభాలు తెలియజేస్తారు. రెడ్డి గారు
మనిషిగా మా సొంత మనిషి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే ఈ సభా వేదిక ఉన్న మాస్టర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ కొత్తగా మన శ్రీమాన్ అలాగే దీపిక వివాహ సంవత్సరంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లవేళ శ్రమ తీసుకుంటాం. చెప్పండి కూడా మరి ఎంతో సహకారిగా ఈ గ్రామానికి మరి అలాగే మన క్రైస్తవ జనాంగానికి नमस्कार समस्तको हजुर कंग्रेचुलेसन जनाउँछु धन्यवाद మరి ఈజాకరి గారికి మనం చేస్తున్నాం. సర్వాధికారమైన తండ్రి వందనాలు. భూలోకములో ఈ ప్రాంతములో ఈ ప్రజల కొరకు ఎన్నుకొనబడిన అధికారులుగా ప్రజల పక్షంగా నిత్యము నిలబడి వారికి సహకారములు అందిస్తూ ఏ సమయమునకు ఏం చేయాలో ఆలోచన కలిగి ప్రజల కొరకు ప్రయాసపడుతాం. మీరు దాసులను అధికారులను బలపరిచి వారి నాయకులను బలపరిచి దేవా ఆయా సమయాలలో సహకరించడమే కాదు ఇటువంటి శుభకార్యములకు వచ్చి వారిని ప్రోత్సహించి దీవించడానికి నిలబడినటువంటి మీ దాసులైన వారిని బలపరిచి దేవా వారి అధికారమును వారి నాయకులను వారి పార్టీని ఇంకా బలపరిచి ఈ ప్రాంత ప్రజల కొరకు బలమైన కార్యములు జరిగించమని నీవే దీవించి బలమైన ఈ ప్రాంత క్రైస్తవ సంఘముల కొరకు మీ దాసులు అధికారముతో ఎలాగూ సహకరించాలో మీరే కృప చూపించు. దివ్య దేవుడు నిన్ను దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, దైవాత్మ ధైర్యము హెచ్చుచును గాక, అందాన మోక్షం అందజేయును గాక. విజయము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా వారి సహకారము మా భారత వారు ఎల్లప్పుడూ అందించాలని వారి ప్రేమతో కోరుతూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరి పెళ్లి కుమార్తె తరఫున పెళ్లి కుమారుడు తరఫున ఇద్దరు సంతకాలు పెట్టాలి. వారి సొంత వారు కాకుండా బయట వారు మరి దయచేసి సంతకాలు పెట్టే వారు ముందుకు రావాలని మనం చేస్తాం. La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు
కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము. లాల 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 వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా
శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. రెండు కళ్ళు సరిపోతలే, రెప్ప ముయ్యాలనిపిస్తలే, నువ్వు తప్ప కనిపిస్తలే, నీలా ఎవ్వరు అనిపిస్తలే. నడువేమో జానేడు జానేడు, ఆ జడ చూస్తే బారేడు బారేడు, తల్లో మడిసి ఎట్టుకున్న మల్లె పూలు మూరేడు, నిన్ను ఎట్టా సెక్కాడే దేవుడు. నీ మూతి తిప్పుడు తిప్పుడు, ఆ గాజుల చప్పుడు చప్పుడు, జారి జారని బయటని బట్టి అట్టా ఎట్ట సర్దుడు, నన్ను రోడ్లో వేసి రుబ్బుడు. ఓయ్ ఎట్టా 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 ఎట్టాగా, ఓయమ్మి ఇట్టా నువ్వు ముస్తా బైతే ఎట్టా ఎట్టాగా. ఓయ్ ఎట్టా 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 ఎట్టాగా, ఓయమ్మి ఇట్టా నువ్వు ముస్తా బైతే ఎట్టా ఎట్టాగా. రెండు కళ్ళు సరిపోతలే, రెప్ప ముయ్యాలనిపిస్తలే, నువ్వు తప్ప కనిపిస్తలే, నీలా ఎవ్వరు అనిపిస్తలే. హే, ఇంతకాలం ఏడున్నావే, ఎందుకింత నచ్చేస్తీవే, గుండె ఎక్కి తొక్కిస్తీవే, తిరగా మరగా నా ఏరు శనగా, ఎంతలాగా ఆడిస్తీవే, నవ్వుతోటి ఓడిస్తీవే, అగ్గి మంట అంటిస్తీవే, గిరగా గిరగా నీసిగా తరగా. ఒప్పులు బోలేడు బోలేడు, నీ సొంపులు జారుడు జారుడు, నువ్వు నడిసి నడిసి పోతా ఉంటే చూసేటోడు తగ్గడు, నువ్వు చూసావంటే నెగ్గడు. సోకులు చెక్కుడు చెక్కుడు, నీ చెక్కులు ఎక్కుడు తొక్కుడు, నువ్వు బాయి మీద గిలకని గట్టి పై పై కట్ట లాగుడు, నీ కైపుడు దించి ముంచుడు. ఓయ్ ఎట్టా 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 ఎట్టాగా, ఓయమ్మి ఇట్టా నువ్వు ముస్తా బైతే ఎట్టా ఎట్టాగా. ఓయ్ ఎట్టా 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 ఎట్టాగా, ఓయమ్మి ఇట్టా నువ్వు ముస్తా బైతే ఎట్టా ఎట్టాగా.
సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాడు కరగని కథగా నీతో బ్రతకాలని. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. నీతో ఉంటే కలికాలమే సంపుతోంది చలికాలమై వెచ్చనైన చలిమంటే నీవు పీరంట. చారిటి జలపాత వీధిలో జంట స్నానాలు చేద్దామా, స్వర్గాల దుర్గాల కోటలి మరి పరిపాలిద్దామా. మరు జన్మలలో కాలాన్నే దోచేసైనా ఈ జన్మే అందించనా. తాళలేని విరహాలతో ఊపిరాగిపోదా మరి రెప్పపాటు సమయం నువ్వు నన్నే విడవో. రంగుల మల్లెలు చల్లిని హరి విల్లులు మన కోసం వెన్నెల పందిరి అల్లిని రాత్రిరేళల ఆకాశం. కలగనడం ఆలస్యం నిజమైపోతుందే ఈ భాగ్యం మనదేనా. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాడు కరగని కథగా నీతో బ్రతకాలని. బాధలుంటాయి బంకులుంటాయి బంగారాలుంటాయి బాధలుంటాయి బాకీలుంటాయి భారాలుంటుంటాయి. మనిషి అన్న బోటికి మామూలే ప్రతి పూట తప్పని పేసిలే అడపా దడపా హిడిసే గడప ఎట్టి పిప్పి పీలే పోతావు తెగా. వారానికి వెయ్యి నా కోసం రాయి నెలకోసారైనా నీకెత్తాయి హాయి అరకాసులు తీయి అరవంకి లేయి స్వర్గానికి దారి చూపిద్దాం వచ్చేయి. అందం బిందులున్నాయి దాదా ఆలోచిస్తా పోతే ఆలస్యమైపోదా. హల్లో 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 బాబా సీరా సొక్క సిక్కడి పోవాలో